వివేకానంద 161వ జయంతి పురస్కరించుకుని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కున వేణు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఐబీ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వరకు విద్యార్థులు కళాకారులతో ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్, రాయల్ కళాశాలల డైరెక్టర్ కృపానిధి, మన్నా భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్, సంయుక్త పాఠశాల ప్రతినిధి రామకృష్ణ, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు జుబేదా బేగం ఆసన్నగౌడ్, విష్ణురెడ్డి, ఖలీం, ధర్మరాజు మరియు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు. యువజనుల సంఘాలు వెలుగుతున్న దీపాలు, యువజనుల సంఘాలు వెలుగుతున్న దీపాలు, యువజనుల సంఘాలు వెలుగుతున్న దీపాలు, యువజనుల సంఘాలు యువతి యువకులు యువజనుల సంఘాలు. కాలం మీదే కాబట్టి, రాబో రోజులన్నీ మీవే కాబట్టి మద్యపాన నిషేధాన్ని మనం ముందుకు తీసుకురావాలి. యువత అంటేనే నిజంగా మత్తుకు బానిసలు కాకుండా, నీళ్లు పర్వాలేదు కోటర్లో కానీ నీళ్లు కలుపుకుంటారు చూడు, అటువంటి ఇబ్బంది కాబట్టి కొంచెం ఒకసారి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏ మాత్రం అదిరిపోకుండా బెదిరిపోకుండా ఒక వీర వనిత అమ్మాయిలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాయల్ అంటే విద్యార్థులకు హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమానికి ఉమెన్ సంబంధించినటువంటి డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా మేము కూడా కోవిడ్ లో కూడా విరోచితమైనటువంటి ప్రాణాలకు తెగించి సేవ చేసినటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ అందరూ కూడా యునానిమస్ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి సంపూర్ణ సహకారం చేసినటువంటి ఐటీ సంబంధించిన యువతరానికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడం అనేటువంటిది అంటే
మామూలు ముచ్చట కాదు. ఈ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన సైనికులు విరోచితంగా పోరాటం చేసినటువంటి సైనికులు కానీ, గుమ్మడిదల కానీ, మెదక్ కానీ, జైరాబాద్ కానీ మొత్తం సంఘటనటువంటి ప్రతి ప్రాంతం నుంచి నిస్వార్థంగా సెకండ్ ఇయర్ ఏమనుకున్నా, ఎందుకంటే సార్ చాలా స్లిమ్గా ఉన్నాడు, సార్ సెకండ్ ఇయర్ అనుకున్నా మా కృపానిధి సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యువతరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో పోరాటం చేసినటువంటి యువతరం మా మంద భాస్కర్ తీసుకున్న జై జై నంద వివేకానంద, జై జై నంద వివేకానంద. 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువత లోపల ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రేరణను, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి ఈరోజు యువజనోత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి సుమారు ఒక 2000 మంది యువతరం సంగారెడ్డి చరిత్రలో ప్రథమంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళామణులు కానీ, యువత కానీ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేటి సమాజానికి ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్లకు, ఇప్పుడున్నటువంటి టెన్షన్లకు చాలా మంది యువత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తున్నాక దానికి ఏకైక పరిష్కారం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బలమే జీవనం, బలహీనతే మరణం, మనకు ఓటమి చెంత కూడా దాన్ని కూడా స్వీకరించాలని ముచ్చట చెప్పిండు. 1000 ఓటమిలైనా సరే తట్టుకోవాలనేటువంటి ముచ్చట చెప్పింది. కనుక ఓటమి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని కూడా ప్రతి యువత కూడా, సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రతి యువకులు కూడా వాళ్ళ గుండె లోపల కూడా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బోధనలు ప్రపంచ స్థాయిలో ఆనాడు జరిగినటువంటి 1893 జరిగిన సెప్టెంబర్ 11వ తారీఖు జరిగినటువంటి అది మహా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రపంచాన్ని ఒక వెలుతురిచ్చినటువంటి జ్యోతి మన వివేకానంద వారి యొక్క జీవిత చరిత్రతో పాటు ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రతి యువత కూడా తెలుసుకొని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి గొప్ప మణిహారం కావాలనేటువంటి దాని మీద పూర్తిగా మాకు సహకారం చేసినటువంటి చిన్నారం మండలం సంబంధించినటువంటి, అదేవిధంగా గుమ్మడిదల మండలం సంబంధించినటువంటి, సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వెన్నంటి సహకారం చేసినటువంటి మా రాయల్ కాలేజీ అధినేత, మా అన్న ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నటువంటి మా కృపానిధి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా జగదీష్ గారికి, మా ఆర్మీకి సంబంధించినటువంటి మా లక్ష్మణ గారికి, అదేవిధంగా మా జంగన్న గారికి, మా విశ్వన గారికి, మంద భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా మన సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి రామకృష్ణ గారి, సంతోష్ సార్, రితేష్ వాళ్ళందరూ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. సంగారెడ్డి చరిత్రలో ఇంత దేదీప్యమానంగా, ఇంత అద్భుతంగా చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మా యువజన సంఘాలందరూ కూడా 9 గంటల కంటే 9 గంటలకు రావడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ నాకు సహకారం చేసినటువంటి మా కలీం గారికి, ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ, ఇంకా ఉన్నటువంటి చారి గారికి, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులకు కూడా మా సంగమేశ్వర్ గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కార్యక్రమాన్ని సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని, ఈ సంకల్పాన్ని ప్రతి గుండెకు చేరేటువంటి విధంగా మేము సంపూర్ణ సహకారం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నంద 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 బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. ఈరోజు మనము తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఐబీ దగ్గర మనం ఒక 2500 మంది యూత్ సమావేశం జరగడం చాలా పెద్ద విషయం మన సంగారెడ్డి జిల్లాకి, భారతదేశంకి. సో ఈరోజు మనకు 12th రోజు యాక్చువల్లీ అది తిథి, బట్ మనం కొంచెం ఆదివారం వస్తుంది కాబట్టి స్కూళ్ళు, కాలేజీలు సంక్రాంతి హాలిడేస్లో బంద్ ఉండొచ్చు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము. సో ఇది చాలా పెద్ద అవకాశం ప్రతి అందరికీ, ప్రతి ఒక్క యూత్కి. మనకు ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట, అందరూ ఇప్పుడు ప్రపంచంలో మన యూత్ ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ఎంతమంది డిస్ట్రాక్ట్ అయిపోయి మనం చదువులో కానీ, రియల్ లైఫ్లో కానీ వాళ్ళు మాత్రమే మొత్తం ఇవి చిన్న చిన్న విషయాలకి ఫోన్లు కానీ, పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, పిల్లలు ఇంకా మళ్ళీ డిఫరెంట్ ఎడిక్షన్స్ కానీ, సో ఇవన్నిటి కూడా వాళ్ళు చాలా అందరూ కలిసి కూడా ఇప్పుడు స్వామి వివేకానంద జయంతిలో ఈ ఉద్దేశం ఇక్కడ వచ్చి అందరూ ఒక మెసేజ్ తెలుసుకోవాలి. అందరూ ఏంటంటే స్వామి వివేకానంద చెప్పారంటే మనం ఎవ్వరు కూడా తక్కువ కాదు, అందరూ పర్ఫెక్ట్. పుట్టినప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న పర్ఫెక్షన్ మనం గుర్తించాలి, రియలైజ్ కావాలి. అందుకని ఆయన ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికా దాకా ప్రయాణం చేశారు, ఎన్ని కష్టపడ్డారు, ఏం చేశారు. ఇది ఒక దివసము. మనం పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎక్దం ప్రపంచంలో కూడా, అవును భారతదేశంలో కాదు, ఎందుకంటే స్వామి వివేకానంద సైంటిస్ట్ కంటే పెద్ద సైంటిస్టులు మనం అందరూ ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు సృష్టించిన వస్తువులు, కానీ ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మన జీవితం ఎంత జీవించాలి అని అట్లా చెప్పారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి వివేకానంద మెసేజ్ని మన సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఐబీ దగ్గర చేస్తున్న ఈ యొక్క
ఫౌండేషన్ ఇది ఒక మనకు గ్రౌండ్ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి ప్రతి ఒక్క యువతకి ఈ మెసేజ్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఉన్న పర్ఫెక్షన్ రియలైజ్ కావాలి, ఎవరు కూడా తక్కువ కాదు. మన యువత అందరికీ కూడా ఈ ఎంకరేజ్మెంట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ సమావేశం జరిగినాము. సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రతి రంగం నుంచి వచ్చారు, స్కూళ్ళు, కాలేజీలు, మొత్తం క్రీడారంగంలో మన కూనా వేణు సార్ ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం చాలా పెద్ద విషయం. సో అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర యువజన సంఘాల ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు సోదరులు మిత్రులు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో, వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు అంటే ముందస్తు వేడుకల్లో జనవరి 12 నుండి 23 వరకు స్వామి వివేకానంద యువజన వారోత్సవాల్లో భాగంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సంగారెడ్డిలో. మరి ఈరోజు 2000, 3000 వరకు మరి యువకులు రావడము చాలా సంతోషించదగినటువంటి విషయము. వారందరికీ ఒకటే మెసేజ్, మేము అందరము కుట్టిత దీక్షతతో మరి యువత సన్మార్గంలో నడిచి మరి స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆయన చూపినటువంటి మార్గం ఏదుందో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మరి గ్రామాల అభివృద్ధిని కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. మరి ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా స్వామిని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు నడవాలి. యువత ఈరోజు జరిగినటువంటి ఈరోజు సంగారెడ్డిలో జరిగింది, రేపు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ తర్వాత దీని ఇండియా లెవెల్లో మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి యువజన సంఘాల సమితి బ్యానర్ అనేది ప్రతి ఇంటికి స్వామివారి విగ్రహము ఖచ్చితంగా ప్రతి గుండెకు చేరుకునే విధంగా అందరూ కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇన్ని కళాశాలలు, ఇంతమంది విద్యార్థులు, యువతులు, కళాకారులు, నాతో పాటు మిత్రులందరూ పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ సంగారెడ్డి పట్టణం లోపల డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యం లోపల ఇలా చాలా పెద్ద ఎత్తున 2000 మంది యువకులతోటి ఇలా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఆ యొక్క వివేకానందుని యొక్క ఆదర్శాలు ఈ రోజున ప్రతి ఒక్క యువకునికి అవసరం. ఈ రోజున ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువత తనని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం ఒకటి నంబర్ 1లో ఉన్నదని చెప్పడానికి తన ఆదర్శాలు ఎంతో ముఖ్యమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నిజంగా ఆనాడు ఇలా ఎక్కడ చూసినా కానీ పాశ్చాత్య దేశం లోపల భారతదేశం అనేది కర్మరుగా ఉండే. అతను సియాగో సభకు పోయి మన భారతదేశం ఒకటి ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆ యొక్క వివేకానందుడు. కాబట్టి యూత్ కూడా తనని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.